వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ఈ నెలాఖరులోపు ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్ ఈ పని ఖచ్చితంగా చేయాల్సిందే. ట్యాక్స్ పడవపైన ఈ ఫైలింగ్ చేయాల్సిందేనా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ ఫైలింగ్కు గడువు ఈ నెల 31వ తేదీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపుదారులందరూ ఈ నెల 31వ తేదీలోపు రిటర్న్స్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ చెల్లించకపోయినా రిటర్న్స్ని దాఖలు చేయాలా? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొత్తం ఆదాయం కనుక ఉద్యోగి లేదా పెన్షనర్కి 5 లక్షలు అంతకన్నా ఎక్కువ కలిగిన వారు అందరూ కూడా పన్ను చెల్లించారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా రిటర్న్స్ని తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇప్పటికే చాలామందికి గత ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించిన పన్నులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆదాయ పన్ను శాఖ నుంచి మెసేజ్లు రావడం జరిగింది. ఒకవేళ మెసేజ్లు వచ్చినా రాకపోయినా ఈ ఫైలింగ్ సైట్ నందలి 26ASను పరిశీలించుకోవడం ద్వారా మీరు చెల్లించిన పన్ను జమ అయింది లేనిది తెలుసుకోవచ్చు. మీరు చెల్లించిన ట్యాక్స్ సరిగా ఉంటే వెంటనే మీరు ఈ ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించండి. గత సంవత్సరం ఫామ్ 16 తీసుకొని సాధ్యమైనంత త్వరగా ఈ ఫైలింగ్ను పూర్తి చేయండి. ఎందుకంటే ఆఖరి క్షణం వరకు ఎదురు చూడటం వల్ల సర్వర్ల బిజీ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడైనా మార్చుకోవచ్చా అనేటువంటి విషయం గురించి చూద్దాం. మనకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఓల్డ్ రీజియము, న్యూ రీజియం అని చెప్పేసి 2 రకాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అందులో గత సంవత్సరం న్యూ రీజియం నందు రిటర్న్స్ వేసి ఇప్పుడు కొన్ని రాయితీల వలన ఓల్డ్ రీజియంలోకి మార్దలుచుకుంటే నిరభ్యంతరంగా మార్చుకోవచ్చు. ఏ రీజియం నందు రిటర్న్స్ వేయాలి అనేది ఆ ఉద్యోగి ఇష్టమే, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.